అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పక్షి చెప్పిన ముక్కోటి ఏకాదశి కథ. నారాయణ మంత్రం గొప్పతనాన్ని తెలిపే ఈ ముక్కోటి ఏకాదశి కథ. ముక్కోటిలోపు ఈ కథ వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక ఈ కథను శ్రద్ధగా వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వింటూ ఉంటారు. అలా కొంచెం కొంచెం వింటే పుణ్యం రాదు కనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి. పూర్వం నారాయణ నారాయణ అంటూ నేను ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఎంతో భక్తితో ప్రేమతో జపిస్తున్నాను. మరి ఈ మంత్ర గొప్పతనం ఏంటి అని సందేహం నారద మహర్షికి వచ్చింది. ఇక వెంటనే సందేహం తీర్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి వైకుంఠానికి వెళ్ళి స్వామితో ఇలా అంటున్నారు. స్వామి, నేను నిరంతరం నిన్ను నిత్యం నీ నామాన్ని స్మరిస్తున్నాను కదా, నీ నామమంత్ర మహిమను తెలిపి నా సందేహాన్ని తీర్చు స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, చూడు నారదా, భూలోకంలో ఒక కొమ్మ పైన ఒక పక్షిని చూపించి, నారదా అదుగదుగో ఆ పక్షిని చూడు, ఆ పక్షిని అడుగు చెబుతుంది అని అన్నాడు. అది విన్న వెంటనే నారదుడు, స్వామి ఏంటి తాను చెప్పకుండా ఎక్కడో భూలోకంలో ఉన్న ఆ చిన్న పక్షిని ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుస్తుందా? ఈ స్వామి నన్నే అడుగుమంటున్నారు, చూద్దాం ఈ పక్షి సందేహానికి సమాధానం ఏమిస్తుందో అని మనసులో అనుకున్నాడు. ఇక భూలోకంలో ఉన్న చిన్న పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ పక్షి, నన్ను నా స్వామి విష్ణుమూర్తి నీ దగ్గరకు పంపించారు. నారాయణ మంత్రం గొప్పతనం ఏంటో కాస్త చెప్పవా అంటాడు. ఆ పక్షి నారాయణ అనే నామం వినగానే ఠక్కున ప్రాణం వదిలింది. ఈ సంఘటన కళ్ళారా చూసి నారదుడికి చాలా భయం వేసింది. ఇదేంటి, నారాయణ మంత్ర గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి మరణించింది, అనవసరంగా స్వామి చెప్పారని వస్తే పక్షి ప్రాణం పోయిందే అని తిరిగి స్వామి వద్దకు వైకుంఠానికే వెళ్ళాడు. స్వామి నారాయణ, ఏంటిలా జరిగింది అని అనగానే స్వామి బదులివ్వకుండా చిన్న మందహాసం చేసి, నువ్వు భూలోకంలో ఒక జింక పిల్లను చూపించి దానిని అడుగు అన్నాడు. నారదుడు సందేహిస్తూ జింకపిల్ల ముందుకొచ్చాడు. ఆ జింకపిల్లను కూడా ఇలానే అడిగాడు. నారాయణ మంత్రం వినగానే అది కూడా అక్కడికక్కడే మరణించింది. నారదుడు నివ్వెరిపోయాడు. వైకుంఠంలో స్వామి దగ్గరకు, హే వైకుంఠవాసి, ఏంటి స్వామి మీ లీలలు, ఇలా అయిందేంటి అన్నాడు. దానికి నారాయణుడు ఏం సమాధానం చెప్పకుండా భూలోకంలో ఒక లేగదొడను చూపించి వెళ్ళి దానిని అడుగు అన్నాడు. ఇక నారదుడు ఇలా అన్నాడు, స్వామి, బ్రహ్మహత్య పాతకాల్లో ఇరికించేట్లున్నారు అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని లేగదొడను అడిగాడు. ఎప్పట్లాగానే నారాయణ మంత్రం వినగానే లేగదొడ కూడా మరణించింది. ఇక నారదుడికి అర్థమైపోయింది, నా పని నేను చేసుకోక ఈ పాతకాలన్నింటినీ నా మెడకు ఎందుకు చుట్టుకుంటున్నాను, పక్షిని జింకను చావటమే మహాపాపం అనుకుంటే ఇక గోహత్య పాతకం కూడా చుట్టుకోబోతుంది. నాకు ఇలాంటి సందేహాలు ఎందుకు రావాలి, నేను నారాయణ్ణి అవి ఎందుకు అడగాలి, తప్పంతా నాదే, ఈ సందేహ నివృత్తి వద్దు, ఏమీ వద్దు అనుకుంటూ వైకుంఠానికి వెళ్లకుండా భూలోకంలోనే ఉండిపోయాడు. మరి జగన్నాటక సూత్రధారి చూస్తూ ఊరుకుంటాడా? మళ్లీ పిలిపించుకున్నాడు నారదుణ్ణి. స్వామి, మీరు లోకజ్ఞాని, అన్నీ తెలిసి నా చేత ఇన్ని అపరాధాలు ఎందుకు చేస్తున్నారు? సందేహం రావటమే నా తప్ప స్వామి, నాకు ఎప్పుడూ వచ్చేవేగా నారాయణ, మీరు కావాలని నన్ను పరీక్షిస్తున్నారు అన్నాడు. స్వామి, నువ్వు బాధపడాల్సిన పనిలేదు నారదా, మీరు ఈసారి వెళితే 100% సమాధానం దొరుకుతుంది అన్నాడు. లక్ష్మీపతి, మీరు ఇంతకుముందు కూడా నాకు ఇలాగే చెప్పారు, నేను వెళ్ళనుగాక వెళ్ళను అన్నాడు నారదుడు. ఇక స్వామి అనేక విధాలుగా చెప్పగా స్వామి మాటలు మీరకూడదని బయలుదేరాడు. ఇప్పుడు స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని.
నారదుడు వెళ్ళి అప్పుడే పుట్టిన పసిబిడ్డను అడిగి వెనుతిరిగి పరిగెడుతూ రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా చుట్టుకోబోతుంది అనుకున్నాడు మనసులో. వెంటనే వెనుక నుండి, ఓ మహర్షి, ఆగు ఆగు అనే పిలుపు వినపడింది నారదుడికి. ఆశ్చర్యపోయి ఆ బిడ్డ బతికే ఉండడం గమనించి మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఆ పసిబిడ్డ ఇలా అన్నాడు, మహర్షి, సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నావేంటి? విను చెప్తాను. నీవు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన జింక జన్మ ఎత్తాను. ఆ వర మహిమాన్వితమైన అష్టాక్షరీ మంత్రం విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. అంతేకాదు మహర్షి, ఈ పవిత్ర నారాయణ మంత్రం విన్నందుకే ఉత్తమ జన్మ పొంది పూర్వజన్మ జ్ఞాపకాన్ని మాట్లాడగలిగే శక్తిని మీ ద్వారా పొందాను. చూడు నారదా, మనకు ఉత్తమమైన గతిని, తద్వారా స్వామి సన్నిధిని అందించే సాధనం నారాయణ మంత్రమే. ఇదే ఆ నారాయణ మంత్ర మహిమ అన్నాడు. ఇక నారదుడు ఆ పిల్లవానికి నమస్కారం చేసి వైకుంఠానికి బయలుదేరాడు. ఇక నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి, నీ నామమహిత్యాన్ని నా ద్వారా ఈ లోకానికి చెప్పించడానికే ఈ విధంగా మీ లీలలను చూపించావా అంటూ విష్ణుమూర్తి పాదాలపై వాలిపోయాడు. ఈ విధంగా నారాయణ మంత్ర మహిమను తెలియపర్చాడు నారదునికి శ్రీ మహావిష్ణువు. ఒక్కసారి ఈ కథను విని నారాయణ్ణి పిలవండి, ముక్కోటి దేవతలతో స్వామి మీ ఇంటి ముందు వాలిపోతాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.